శ్రీ గురుభ్యో నమ. ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. సాక్షాత్తుగా నవనాథులే 9 మంది ఈ భూమిలో నడయాడినటువంటి భూమి. ఈ భూమి అంతా కూడా తపోవనం. ఈ ప్రాంతం అంతా కూడా గుట్ట, ఎత్తు, పరిసర ప్రాంతాలతో కూడుకున్నటువంటిది. ఇక్కడంతా శివాలయ ప్రాంగణం లోపలికి వచ్చినట్టయితే ఈ ఆలయ భాగం అంతా కూడా తపస్సుతో కూడుకున్నటువంటి ప్రదేశంగా ఉన్నటువంటి మానసికమైనటువంటి ప్రశాంతతను కలిగిస్తుంది. స్వయంభూగా ఈ నవనాథులు ఇక్కడ ఉన్నటువంటి సిద్ధి పొందడానికని ఏర్పరిచినటువంటి లింగమే ఈ సిద్ధేశ్వర స్వామి లింగం. సాక్షాత్తు కూడా అన్నపూర్ణాదేవి ఎక్కడైతే కాశీలో కొలువైందో అట్లాగే అన్నపూర్ణాదేవి కూడా అక్కడ కొలువైంది. అట్లా ఈ ఆలయం అనేటువంటిది చాలా ప్రశస్తమైనటువంటిది. 9వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం మధ్యలో కాకతీయులు, ఇక్ష్వాకులు పరిపాలించినటువంటి పరంపరలో ఈ ఆలయం అనేటువంటిది బయలుపడింది అనేటువంటిది చరిత్ర పుటీక. అటువంటిదే కాకుండా ఇక్కడ శివగణాలన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. అందులో చండీశ్వరుడు, సిద్ధ గణపతి, శృంగి, భృంగి, అట్లాగే కాలభైరవుడు, మత్స్యేంద్రనాథ లింగము, దానితో యమలింగము, దుర్గాదేవి ఆలయము, దత్తాత్రేయుని యొక్క ఆలయము, అట్లాగే రామాలయము, రాంప్రియదాస్ మహారాజ్ చేతే చేయించినటువంటి నిర్మింపబడినటువంటి ఆలయం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం. దానితో పాటుగా జీవకోనేరు. ఈ కోనేరులన్నీ కూడా ఇక్కడ ఉండడం చాలా విశేషం. ఇంత ఎత్తు ప్రాంతమైనప్పటికీ కూడా ఈ ఆలయంలో నీటి కొరత అనేటువంటిది ఉండదు. ఇది విశ్వసనీయమైనటువంటి ప్రదేశము. ఈ ప్రదేశంలో ఎవరైతే స్వామిని దర్శించుకుంటారో అటువంటి వారికి తపస్సు ద్వారా పొందినటువంటి అనుభూతి కలిగి ఎల్లకాలలా శుభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ సంవత్సర కాలంలో జ్యేష్ఠ మాసము ఇప్పుడు ఉంటుంది. గుప్త నవరాత్రుల కింద కూడా వారాహీదేవి యొక్క నవరాత్రులు అనేటువంటి ప్రాశస్తం ఇప్పుడు జరిగేటువంటిది. మరి దానితో పాటుగా కూడా ప్రతి సంవత్సరంలో ఆషాఢ మాసంలో ఇక్కడ అమ్మవారి దగ్గర అర్ధనారీశ్వర స్వరూపంగా ఉండి అమ్మవారిని అలంకరణ చేస్తూ ఇక్కడ గాజుల పూజ నిర్వహించడం ఆనవాయితీ. మరి ఈ గాజుల పూజ ఈ సంవత్సర కాలంలో 15వ తేదీన ఉంటుంది. సామూహికంగా కుంకుమార్చన నిర్వహిస్తాం. శివాలయ ప్రాంగణం అంతా కూడా చక్కటి గాజులతో ఇక్కడ అలంకరణ చేసి వచ్చినటువంటి సుహాసినులందరికీ కూడా గాజులు, పసుపు, కుంకుమ ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది వచ్చినా సరే వారికి కావలసినటువంటి కుంకుమార్చనకు సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా ఆలయ కమిటీ సారథ్యంలో ఇవ్వబడుతుంది. కాబట్టి మహిళలందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతలతో పాటు ఈ అన్నపూర్ణాదేవిని కూడా మీరు కొలుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందగలరని కోరుతున్నాం. అట్లాగే ఈ ఉచిత బస్సు కారణం చేత భక్తులు కరీంనగర్ ప్రాంతం నుండి చాలా ఎక్కువగా వస్తున్నారు. వచ్చినటువంటి వారంతా కూడా 5 వారాలు 11 వారాలు అనేటువంటి మొక్కుబడి చెల్లించుకుంటూ ఈ 5 వారాలు 11 వారాల లోపల ఆలయానికి రావడం జరుగుతుంది. వచ్చినటువంటి వారికి వచ్చినటువంటి విధంగా కోరికలు నెరవేరడంతో చాలా మటుకు జనాలు ఒక సోమవారం 14,000 నుండి 18,000 వరకు జనాలు రావడం జరుగుతుంది. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆలయ కమిటీ సారథ్యంలో అన్నదాతలు ముందుకు రాకపోయినా సరే అయినప్పటికీ కూడా ఆలయ కమిటీ సారథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ కట్టుబద్ధమైనటువంటి భద్రతతో వచ్చినటువంటి వారికి అందరికీ కూడా అన్నప్రసాదం అందిస్తూ 4.5 క్వింటాలకు సంబంధించినటువంటి ఆహార పదార్థాన్ని వచ్చిన ఆదాయం లేకున్నా సరే తయారు చేస్తూ అందరికీ కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఎవరు వచ్చినా కానీ ఆలయ ప్రాంగణం లోపలికి మీరు విశేషంగా స్వామివారిని దర్శించుకుని పునీతులు కావాల్సిందిగా కోరుతూ అందరికీ ఓం నమః శివాయ. శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్య జయవర్ధన గోత్రోద్భవస్య ఆలయంలో ప్రతి సోమవారము ఉదయము
అభిషేకాలు మొదలుకొని మధ్యాహ్నం 11:30 గంటలకు స్వామివారి పల్లకి సేవ మరియు తదనంతరము పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమము గత కొన్ని రోజులుగా బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. దాతల సహకారంతో సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, ఎందుకంటే దూరం నుంచి వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చివరి వరకు అంటే ప్రతి ఒక్క భక్తుడికి మామూలుగా వేరే దేవస్థానాల్లో తీసుకుంటే కొద్దిసేపటి తర్వాత కొద్ది మందికి మాత్రమే అక్కడ అన్నసత్రం పెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ అలా కాకుండా వచ్చిన ప్రతి భక్తుడికి కూడా మేము అన్నప్రసాదాన్ని అందించే భాగంగా ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాం. మాతో పాటు సేవా యువకులు ఎంతోమంది సేవా కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది. వారందరికీ సహకరించండి. వారందరితోటి మీరు ఏదైతే అన్నప్రసాదంకు లైన్లు అంటారో ఒకటి ప్రతి ఒక్కరు మీదలు పడకుండా అందరూ కూడా ఓపికతో లైన్లు వచ్చి క్రమశిక్షణతోటి అన్నప్రసాదాన్ని స్వీకరించండి. ఈ యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి తన వంతు సహకారంగా తుమ్మల గంగారెడ్డి మేడిదపల్లి గారు 5,000 రూపాయలని అన్నప్రసాదిత కార్యక్రమానికి విరాళంగా ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు నవనాథ సిద్ధేశ్వరుని కరుణా కటాక్షాలు ఇళ్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే రాములు గారు కూడా 1,500 రూపాయలు అన్నప్రసాదితానికి విరాళంగా ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబానికి నవనాథ సిద్ధేశ్వరుని ప్రతి పైసా ఈ నవనాథ సిద్ధేశ్వర దేవాలయం అభివృద్ధి కోసం ఖర్చు చేయడం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదారంగా, ఎవరు కూడా బలవంతం చేయరు, ఉదారంగా విరాళాలు ఇచ్చి ఈ యొక్క మహాయజ్ఞాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లే విధంగా మీరందరూ సహకరిస్తారని తెలియజేసుకుంటూ మరొకసారి అందరూ కూడా అన్నప్రసాదం స్వీకరించి వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఓం నమః. गिला दी వాలంటీర్లకు అందించండి. దయచేసి అమ్మ పైసలు ఇచ్చేవారు అన్నప్రసాదానికి ఇచ్చేవారు ఇక్కడ ఇచ్చిపోవచ్చు. మీ పేరు చెప్పబడుతుంది. అన్నప్రసాదానికి మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ ఇవ్వవచ్చు. దయచేసి అన్నప్రసాదానికి ఇచ్చేవారు ఇక్కడ ఇవ్వవచ్చు. అని దయారాం రూప దంపతులు వాళ్ళ పిల్లల పేరు మీద 100 రూపాయలు సమర్పించారు. వారికి మన కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కలగాలని వాలంటీర్లకు అందించండి. దయచేసి అమ్మ పైసలు ఇచ్చేవారు అన్నప్రసాదానికి ఇచ్చేవారు ఇక్కడ ఇచ్చిపోవచ్చు.
దయచేసి అన్నప్రసాదానికి ఇచ్చేవారు ఇక్కడ ఇవ్వవచ్చు. ఓం నమ శివాయ. అన్నప్రసాదానికి ఇచ్చేవారు ఇక్కడ ఇవ్వచ్చు. అన్నప్రసాదానికి ఇచ్చేవారు ఇక్కడ ఇవ్వచ్చు. దయచేసి భక్తులారా. జనార్దన్ పేరు మీద వాళ్ళ అమ్మగారు 200 రూపాయలు అన్నప్రసాదానికి సమర్పించింది. వారికి దయారాం రూప దంపతులు వాళ్ళ పిల్లల పేరు మీద 100 రూపాయలు సమర్పించారు. వారికి మన కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కలగాలని సార్